నమస్తే అండి. నా పేరు సుబ్బరాజు. మాది యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి. నేను ఇక్కడ వైజాగ్ జిల్లా వచ్చాను, మైగ్రేట్ అయిపోయాను ఇక్కడికి. నా వ్యవసాయం వచ్చేవాడికి మాడుగుల మండలం, శంకరం పంచాయతీ, కొత్తవలస గ్రామం. ఇక్కడ పామాయిల్, ఒక్క, జామ ఇవి పండిస్తారు ఇక్కడ. నేను వచ్చేవాడికి ఒక్కేసాను. ఆల్రెడీ ముందర జామ ఉంది, దాని షేడ్లో ఒక్కేసాను. ఇక్కడ వచ్చేవాడికి విపరీతమైన గడ్డి వచ్చేస్తుందండి. అది గడ్డి గురించి కలుపు మందులు కొడతా ఉంటే ఒక్క చెట్టు బాడీ బ్లాక్గా అయిపోయి పాడైపోతుంది. లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్లో ఫామ్ రోబో చూసి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. ఇదేమో R5 అనమాట అండి. ఇది లేటెస్ట్గా తయారు చేశారు. ఇది ఆ ఫీల్డ్కి పట్టుకొచ్చారు. ట్రాక్ టైపు ఎక్కడ దిగబట్టడం కానీ ఏం ఉండట్లేదు. మామూలుగా బాడీలో కూడా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది 8 కిలోవాట్ ఇచ్చారు. టైం ఎక్కువ కూడా చేస్తుంది. ఇది 2 రోజులు ఇక్కడ టెస్ట్ చేసాం. 2 రోజులు కూడా టోటల్గా ఒక డేలో 7 to 8 hours కంటిన్యూ చేస్తుంది. మధ్యలో 2 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. గడ్డి కూడా 1 inch 2 inch హైట్లో కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది ఏంటంటే మామూలుగా కలుపు మందు కొట్టక్క లేకుండా ఒకవేళ చేను దిమ్మలున్న చేను అయినా కానీ ఇలా ఏటవాలుగా పాస్ ఆన్ అయిపోతుంది. టర్నింగ్ కూడా 360 degrees అది ఎక్కడ తిరగాలన్నా కానీ అదే స్పాట్లో తిరిగిపోతుంది. రోజుకి వచ్చేవాడికి 8 యూనిట్లు తీసుకుంటుంది. ఇది 8 యూనిట్లు అంటే కరెంట్ రేటు ₹6 చూసుకున్నా కానీ ₹648 అవుతుంది. ఒక ఎకరం చేయటానికి ఇంచుమించుగా మనకి 3 ఎకరాల దాకా చేస్తుంది. ఇది 3 ఎకరాలు అంటే ఒక ఎకరానికంటే ఒక 2 యూనిట్లన్నర ఎంత ఖర్చు అవుతుంది, ఒక ₹12 అవుతుంది. బ్యాటరీ డిప్రిషియేషన్ చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ కూలోడ్తో సహా ఒక ₹100-150 ఫినిష్ అయిపోతుంది ఒక ఎకరం ట్రబుల్ మూవ్ అవుతుంది. తర్వాత ఇదే మిషన్కి స్ప్రేయింగ్ కూడా ఇస్తున్నారు. ట్రాక్టర్కి వేస్తారు కదా, HDP పంప్తోని. HDP పంపు వైఫర్ టైప్లో ఎల్ఈడి ఉంటుంది. తర్వాత ఫిక్స్డ్గా ఎల్ఈడి కూడా ఉన్నది. అది ఆల్రెడీ R1లో నేను చేసుకున్నాను, వర్క్ చేశాను దాన్ని. ఇదేమో R5 అనమాట అండి. ఇది లేటెస్ట్గా తయారు చేశారు. ఇది మమ్మల్ని రైతులందరినీ అడ్వైజ్ తీసుకుని మీకు ఏ రకంగా ఉంటే బాగుంటుందో అడిగి అయినా ఆ రకంగా మాడిఫై చేసి తయారు చేసిందండి. ఇది కంప్లీట్గా ఇప్పుడు ఫుల్ఫిల్గా అన్ని ఫీల్డ్లో ఎక్కడ ప్రాబ్లం లేకుండా బాగానే అన్ని విధాలు సక్సెస్ అయ్యి, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వర్షాన్ని కూడా కొట్టాం, బాడిలో కొట్టాం, చూసారు కదా ఎంత బాడ్ అయిపోయింది. ఎక్కడ కూడా ఆగకుండా దాన్ని పని అది చేసుకుంటే వెళ్ళిపోతున్నది. దీంట్లో ఇంక మెయింటెనెన్స్ వల్ల ఏంటంటే ఆ బెల్ట్ వేసుకోవాలి, అరిగిపోతే కొత్తలు వేసుకోవాలి. దీనికి ఇందులో ఇంక మనం చేసి ఏం లేవు. ఏదైనా చిన్న చిన్న ఇష్యూలు వచ్చినా కానీ వాళ్ళు కంపెనీ దగ్గర నుంచే ఫోన్ ద్వారా వాళ్ళు అప్డేట్ చేసేస్తూ ఉంటారు. అందు గురించి ఇంక ఇందులో ఇంజిన్ ఆయిల్ పోయాలి, పెట్రోల్ పోయాలి, యాక్చువల్గా 2T ఆయిల్ ఖర్చుకి ఇది రన్ అయిపోతుంది. ఒక గంట నా దగ్గర కిసాన్ క్రాఫ్ట్ కూడా ఉన్నది, అది గంటకి లీటర్ అవుతున్నది. దాంట్లో 2T ఆయిల్ వేసే డబ్బులకి ఇది గంట కరెంట్కి తిరిగిపోతున్నది. అందు గురించి ఖర్చు విషయంలో అయితే జీరో. తర్వాత లేబర్ అండి. కిసాన్ క్రాఫ్ట్ ఉన్నదంటే ఓ రోజు కంటిన్యూ అంతా కొడితే మొన్న రావట్లేదు అది. ఎందుకంటే హ్యాండిల్ చేయాలి, ఓ చోట నుంచి ఇంకో చోట తిప్పాలంటే బాగా బలంగా పట్టుకుంటేనే కానీ అది అవ్వట్లేదు. దీన్ని అసలు మనం ముట్టుకోని దీన్ని శుభ్రం చేసేసిన నేలలో దాని వెనకాల మనం నడవటమే, వాకింగ్ చేయటమే, ఎంతసేపు అయినా తిరుగుతారు. మా మనుషుల్లో 4 ఉన్నారు ఇక్కడ మగవాళ్ళు. నలుగురిలోని ఆడొక్కడికే నేర్పుతారు, మాకు నేర్పరని చెప్పి అడుగుతున్నారు. అంటే వాళ్ళు సులువైన పని కదా, ఇందులోకి వచ్చేయడానికి వాళ్ళు ఇదవుతున్నారు. అంటే దీని పొద్దున్నే సాయంకాలం దాకా పుట్టినా కానీ ఎక్కడ మనిషి అలసిపోవడం. ఒకవేళ మనిషి రాకపోయినా కానీ రిమోట్ అట్టుకుని చిన్నపిల్లల్లో నేను ఆడేసుకున్నా చేలో ఆడేసుకోవచ్చు దీంతో. తర్వాత దీనికి ఈ బాడీ మీద పైన ఒక ట్రే పెడుతున్నారు. ఆ ట్రేలో ఏంటంటే స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు ఏమో దాంట్లో ట్యాంక్ పెడతారు, 200 liters, 300 కానీ 100 కానీ. వెనకాల ఇదే మోటార్కి HDP పంప్ వస్తుంది, దానికి కనెక్ట్ చేసేస్తారు. అదే మోటారు స్టబుల్ మోర్కి పనిచేస్తుంది, స్ప్రేయింగ్కి పనిచేస్తుంది. ఒకవేళ మనకు స్ప్రేయింగ్ లేదు అనుకున్నప్పుడు చేలో మనకి ఇప్పుడు జామకాయలు ఉన్నాయి, జామకాయలు ఒక 200 kgs ఇచ్చేంటున్నారు వాళ్ళు, డౌట్ లేకుండా. అంటే మట్టిలో ఎంత బాడి ఉన్నా కానీ 200 kgs మూవ్ చేసుకొస్తుంది అన్నారు. ఆ ట్రే చేసిన తర్వాత అందులో 200 kgs జామకాయలు వేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక్కతో నాకు ఒక్క కాయలు కోసిన చెట్టు కింద మనకు కూడా వచ్చేది. శుభ్రంగా దాన్ని కాయలు అందులో వేసుకుని మన చేలోకి ఎక్కడ కావాలో అక్కడ తెచ్చుకోవచ్చు. తర్వాత కోకో కూడా వేస్తాం ఇందులోని. కోకో వేయటానికి ఒక్కలో కోకో వేసిన తర్వాత ఏ విధంగానూ గ్యాప్ ఉండదు, మనిషి నడిచెళ్ళి తెచ్చి మూసుకు రావడానికి అవ్వదు. అప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఇది హైట్ బాగా తక్కువ ఉంది, 2.5 feet ఉన్నది. ఆ ట్రే వేసినా కానీ 3 అడుగులు వస్తుంది. కాబట్టి ఒక్కలోని కోకోలోని అది మధ్యలోని దూరం వెళ్ళిపోతుంది. దూరం వెళ్ళిపోయి మనకు సరుకు అంతా బయటకు తెచ్చేస్తుంది. తర్వాత స్ప్రేయింగ్ కూడా చేస్తుంది. అందు గురించి చిన్న చిన్న ఏరియాల్లో 3 feet ఖాళీ ఉన్న దాంట్లో
అది వెళ్ళిపోయి దాని పని అది చేసుకొచ్చేస్తున్నది. వెనకాల నడవటమే మన పని, కానీ వేరే పని ఏం లేదు దీనికి. నాకైతే సాటిస్ఫాక్షన్గా ఉందండి. నేను బుక్ చేసాను. ఇప్పుడు రైతులు ఎవరైనా గడ్డితో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే స్ప్రేయింగ్తో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఇరుకుల్లోంచి మన పొలానికి పంట తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నా కానీ డెఫినెట్గా కొనుక్కోవచ్చు. నేను చెప్పడం వరకు అంటే నేను అనుభవించాను, నేను చూశాను కాబట్టి నేను చెప్పాను మీకు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కంపెనీ ఫామ్ రోబో శ్రీకాంత్ గారు ఆయన్ని అడిగితే ప్రతి రైతు దగ్గరికి డెమో పంపిస్తారు. లేదనుకుంటే నాకు ఎలాగో ఒక 20 రోజులు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు వైజాగ్ జిల్లా నాది, ఇక్కడికి వచ్చి చూసినా కానీ చూసి కొనండి. నేను అంటే బాగున్నదని చెప్తున్నాను, నలుగురికి ఇన్ఫార్మ్ చేద్దామని. ఈ మధ్యన అన్ని గ్రూపుల్లోనే ఏంటంటే కలుపు గురించి ఇబ్బంది అయిపోతున్నది అని చెప్పేసి చాలామంది ఇది అవుతున్నారు. అలాగే లేబర్ గురించి కూడా ఇబ్బంది అవుతున్నారని అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఇది రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువ. కాబట్టి నా వరకు ఇది బెటర్ అనిపించి మీకు చెప్తున్నాను రైతులందరికీ. థ్యాంక్ యూ.